తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ముందుగా మా ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. మీరెప్పుడు ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక తీరాలని కోరుకుంటూ నేను ఈ ద్వాదశ రాశుల వారి ఫలితాలను మొదలు పెడుతున్నాను. మా కుంభరాశి ప్రేక్షకులందరికీ కూడా పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు. కుంభరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 8, రాజపూజ్యం 4, అవమానం 2. వీరికి మనం గనక పరిశీలిస్తే కుంభరాశి వారికి ఇప్పుడు గురువు పంచమంలో సంచరిస్తున్నారు. కానీ గురువు వీరికి జూన్ 2, 2026 నుంచి అక్టోబర్ 30 వరకు వీరికి షష్టంలోకి మారటం అనేది మనం పరిశీలించవచ్చు, అంటే గమనించవచ్చు. కాబట్టి ఎప్పుడైతే వీరికి గురువు షష్టంలోకి వస్తారో అప్పుడు శత్రు పీడ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే బంధువర్గీయుల వలన ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు వీళ్ళ వలన కూడా మీకు ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు అధికంగా ఉంటాయి అన్నమాట. అయితే అక్టోబర్ 31, 2026 నుంచి 2027 జనవరి 24 ఆర్ 25 వరకు కూడా గురువు వీరికి సింహంలోకి మారబోతున్నారు. సో సింహంలోకి మారిన తర్వాత వీరికి మంచి ప్రయాణాలు లాంటివి ఉండటము, తర్వాత భార్యాభర్తల మధ్యన అనురాగం పెరగటము, పుత్రుల వలన లేదా పుత్రిక వలన లేదా సంతానం వలన అనుకూలత ఉండటము, ఇలాంటివన్నీ కనపడతాయి. దీంతో పాటు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. సరే, ఇక్కడ బేసిక్ గా ఏంటి అనంటే కుంభరాశి వారికి ఏళ్నాటి శని ప్రభావం అనేది ఇంకా ఉంటుంది గనక వీరు మాత్రం కొంచెం సంతానానికి సంబంధించి నష్టం లాంటిది కలిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు ధన నష్టం లాంటిది కూడా కలుగుతూ ఉంటుంది. అలాగే రాహువు, కేతువు ఈ 2 గ్రహాలు కూడా డిసెంబర్ 5వ తారీఖు వరకు మారటం లేదు. కానీ డిసెంబర్ 5, 2026 తర్వాత రాహువు వీరికి ఒక రకంగా ద్వాదశంలోకి మారబోతున్నారు. అలాగే కేతువు వీరికి షష్టంలోకి మారబోతున్నారు. కాబట్టి ద్వాదశంలోకి మారిన రాహు వలన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అలాగే కేతువు షష్టంలో మారటం వలన కొన్ని ఇబ్బందులని మీరు అధిగమించగలరు. సో బేసిక్ గా ఏంటి అంటే ఇక్కడ కూడా చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ అండ్ రియాలిటీకి చాలా విరుద్ధంగా ఉందన్నమాట. కాబట్టి ఇది ఎలాంటి రిజల్ట్స్ ని ఇస్తుందో మనం ఈ ప్లానెటరీ పొజిషన్ ని కొంచెం పరిశీలిద్దాము. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లానెటరీ పొజిషన్స్ మనకి ఎలాంటి ఫలితాలను ఇస్తాయో మనం ఒకసారి పరిశీలిద్దాము. ఇప్పుడు ఇక్కడ ఆర్థిక పరమైన విషయాల్లో గనక మనం పరిశీలిస్తే ఆర్థిక పరమైన విషయాలలో సప్తమంలోకి మారాలి అంటే అక్టోబర్ 31 రావాలి. జనవరి 25 వరకు ఆర్థిక పరమైన విషయాల్లో అనుకూలత ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు లేదా కొత్త పెట్టుబడులు వీటిల్లో మీకు లాభాలు రావచ్చు. ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటూ ఉంటాయి. కాబట్టి ఆర్థికంగా కొంచెం ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నించాలి. ఆదాయ మార్గాలు పెంచుకోవడానికి ఎక్కువగా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. సరే, ఎప్పుడైతే గురువు వీరికి సప్తమంలోకి అంటే సింహరాశిలోకి వస్తారో అప్పుడు వీరికి కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు లాంటివి అనుకూలిస్తాయి. దీంతో పాటు కుటుంబ సభ్యులతోటి సంబంధ బాంధవ్యాలు కూడా పెరుగుతూ ఉంటాయి. భార్యాభర్తల మధ్యన అనుకూలత ఉంటుంది. నూతన భాగస్వామ్యం లాభాన్ని ఇస్తుంది. నూతన వ్యాపారాలు మొదలు పెట్టేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కొంతమందికి కుటుంబంలో కొత్త సభ్యులు రావటము, వారి వలన ఆనందం కలిగే అవకాశాలు కూడా కనపడుతూ ఉంటాయి. నూతన వస్తు వాహనాల గురించి ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. కుటుంబ సభ్యుల గురించి, వారి యొక్క ఉన్నతి గురించి ఎక్కువగా మీరు పాటుపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ వీటికి సంబంధించి కొంచెం పనులు ఆలస్యంగా కలుగుతూ ఉంటాయి. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో శత్రువుల వలన ఎక్కువగా మీకు చికాకులు, సమస్యలు అనేవి కలిగేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈ శత్రువులు మిమ్మల్ని సడన్ గా పోక్ చేస్తూ ఉంటారు. ఏదో సడన్ గా మిమ్మల్ని ఒక మాట అంటాం, సడన్ గా మామూలుగా క్వైట్ గా ఉంటారు, ఎప్పుడో ఒక మాట అనేస్తూ ఉంటారు. దాని వలన మీరు ఎక్కువగా ఇబ్బందికి గురవుతుంటారు. నాడీ సంబంధిత అంటే వెయిన్స్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి. ఒత్తిడి వలన కూడా మీరు సమస్యలకి గురవుతూ ఉంటారు. సరే, వివాహ ప్రయత్నాలు ఇందాకే చెప్పుకున్నాం. ఉద్యోగాల్లో మీరు కొంత ప్రయత్నం అయితే కొనసాగుతూ ఉంటుంది. ఉద్యోగాల్లో గ్రోత్ గురించి ఎక్కువగా మీరు ఆలోచన అయితే చేస్తూ ఉంటారు. అయితే ఇప్పటికిప్పుడు ఉద్యోగాల్లో ప్రత్యేకించి మార్పులు అయితే కనిపించడం లేదు. కానీ గురువు షష్టంలోకి వచ్చిన తర్వాత మీకు కొంత మార్పులు ఇవ్వడానికి ప్రయత్నిస్తాడు. విత్ ఇన్ ద కంపెనీ అనుకోవచ్చు. బట్ ఈ మార్పులు ఏవి చాలా హ్యాపీగా ఉంటాయని చెప్పుకోవడానికి ఉండదు. ఆర్థికంగా కొంత అనుకూలత ఉంటుంది. తర్వాత వ్యాపారంలో కూడా ఇందాక మనం చెప్పుకున్నాం. సరే, ఎటువంటి గ్రహాల ప్రభావం అనేది ఈ రాశి వారికి సంవత్సరం అంతా ఉంటుందో చూద్దాం. ఒకటి, కుంభరాశి వారికి కూడా శనేశ్వరుడే వీరికి కుంభరాశికి ప్రధానంగా మనం గమనిస్తూ ఉంటాం. కాబట్టి శనేశ్వరుడు ఎలా ఉంటాడు అనంటే
మనం ఒక చేసిన కర్మకి సంబంధించి వాటికి సంబంధించి మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తూ ఉంటాడు. కాబట్టి గతంలో మీరు చేసిన శ్రమకి తగిన ఫలితాలను ఇవ్వటంతో పాటు మీరు ఇప్పుడు చేసే కర్మ ఫలితం ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా మీకు కొంత రిజల్ట్స్ అనేవి ఇచ్చేందుకు ఎక్కువగా ఆయన ప్రయత్నం చేస్తుంటాడు. సో దాన ధర్మాలు చేయటం కానీ, మంచి పనులు చేయటం కానీ, ఎవరికైనా సరే హెల్ప్ చేయటం కానీ, లేకపోతే ఎవరికైనా ఏదైనా సహాయం చేయటం కానీ, ఎవరికైనా ఏదైనా ఆపద ఉంది అంటే వారికి ఏదో ఒక రకంగా మీ వంతు సాయంగా మీరు ముందుకి వారికి సహాయం చేయటానికి ముందుకు వెళ్తూ ఉండాలి. అలా చేయటం వలన ఏమవుతూ ఉంటుందంటే మీరు చాలా వరకు కొంచెం మీ కర్మ ప్రక్షాళన అంటాం కదా, అలాంటివి మీరు క్లియర్ చేసుకోవడానికి మీకు అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటు ఏంటంటే సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నించాలి. ఇది మాత్రం చాలా చాలా అవసరం. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. సరే, మీకు కలిసొచ్చే కలర్ ఏంటి అని అంటే వైలెట్, అలాగే నీలము. ఆల్ బ్లూస్ అండ్ వైలెట్స్ మీకు బాగుంటాయి. ఎమెథిస్ట్ స్టోన్ మీకు చాలా చాలా బాగుంటుందండి. కాబట్టి ఎమెథిస్ట్ స్టోన్ తీసుకోండి. లక్కీ డేస్ మాత్రం సాటర్డేస్. సో ఇవి కుంభరాశి వారి ఫలితాలు. శుభం.